తెలంగాణ రాజకీయాల్లో జగిత్యాల గడ్డ ఎప్పుడూ హాట్ టాపిక్. అయితే ఇటీవలే ఎంపీ ధర్మపురి అరవింద్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. ఒక పక్క అరవింద్ సానుభూతి, మరోపక్క కాంగ్రెస్ అంతర్గత విభేదాలు. జగిత్యాల కాంగ్రెస్కు ఈ పరిణామాలు మేలు చేస్తాయా లేక నష్టాన్ని మిగులుస్తాయా చూద్దాం. ఇటీవలే ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ మాజీ మంత్రి జగిత్యాల జీవన్ రెడ్డి పట్ల సానుకూలంగా స్పందించారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతకు జరుగుతున్న అవమానం పైన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడైనప్పటికీ జీవన్ రెడ్డి స్థాయికి తగిన గౌరవం దక్కడం లేదని అరవింద్ అభిప్రాయపడ్డారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో జీవన్ రెడ్డికి ఉన్న ప్రాధాన్యత అంత ఇంత కాదు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 12 సార్లు బీఫామ్ ఇచ్చింది. అంతటి గొప్ప అవకాశం మరే నాయకుడికి దక్కలేదనే చెప్పాలి. పార్టీ ఆయనకు ఎంతో మేలు చేసింది. కానీ విమర్శకుల వాదన మరోలా ఉంది. ఇంతటి పలుకుబడి ఉన్నప్పటికీ జగిత్యాలలో తన తర్వాత ఒక గట్టి కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకుడిని తయారు చేయడంలో జీవన్ రెడ్డి విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం వల్ల జగిత్యాలలో కాంగ్రెస్ లీడర్షిప్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒక నాయకుడు ఎదిగినప్పుడు తనతో పాటు పార్టీని నడిపించే మరో 4 నాయకులను తయారు చేయాలి. కానీ జగిత్యాలలో ఆ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో పార్టీ క్యాడర్ అయోమయంలో పడే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడం సరైన పద్ధతి కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక సీనియర్ నేతను గౌరవించాల్సింది పోయి ఇబ్బందులకు గురి చేయడం పార్టీకి నష్టాన్ని కలిగిస్తుంది. మొత్తానికి జగిత్యాల రాజకీయం ఒక సంక్లిష్ట పరిస్థితిని చేరుకుంది. అరవింద్ సానుభూతి వెనుక రాజకీయ వ్యూహం ఉందా లేక నిజంగానే ఒక సీనియర్ నేత పట్ల గౌరవమా? జీవన్ రెడ్డి ఇప్పటికైనా కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తారా? ఇవన్నీ కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.